అయ్యా తీసి. సో మామ ఇప్పుడే ఎక్కేసాం అనమాట బస్సు. టైం వచ్చి 10:30 అవుతుంది. ఇప్పుడు వదిలిందిరా. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఏమ్మా అంత మాట అన్నావా? అవును, ఇప్పుడు ఒక వీడియో ఎండ్ చేశాను, ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ చేశాను. విషయం మామూలుగా ఉండదు. బస్ అయితే బుక్ అయిపోయింది అనమాట. నైట్ 10:20కి ఇక్కడ నుంచి కోయంబత్తూరు డైరెక్ట్ గా స్లీపర్ బస్సులో బుక్ చేశారు. అదేదో కొత్త ట్రావెల్స్, మనకి తెలియదు. ఇంటర్సిటీ ఉంది కానీ నేను కావాలని అది బుక్ చేయించలేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఇంటర్సిటీలోనే వచ్చాం కాబట్టి ఈసారి కొత్త ట్రావెల్స్ ట్రై చేద్దామని అది బుక్ చేయించాను అనమాట. నైట్ 10:20కి బస్ ఎక్కితే మార్నింగ్ దిగేసరికి 5:30-6 అయిపోద్ది అనమాట కోయంబత్తూరులో. సో మా జర్నీ ఎలా జరిగింది, ఏం కథ, బస్ ఎలా ఉంది అన్ని చూపిస్తాను వీడియోని మాత్రం లాస్ట్ రోజు చూడండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చలో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఏం మా తమ్ముడు హరి, ఎలా అనిపించింది నీకు రాణిపేట? చాలా బాగుంది తమ్ముడు. ఏం నచ్చింది? ఫుడ్ ఏం నచ్చింది నీకు అది చెప్పు ఫస్ట్. షరీఫ్ భాయ్ బిర్యానీ బాగుంది కదా. ఈరోజు మధ్యాహ్నం కూడా తిన్నావు కదరా? బ్యాగ్ బలం ఉంది, ఆడుకున్నావు. పూమన్ ఇదే నిజమైన పూమనా? అబద్ధమైన పూమానా? కాదులేరా, అంటే ఫేక్ ఉంటాయి కదా. ఎంత మావా? వా రిచ్ మావ నువ్వా. నా బ్యాగ్ అయితే డిమార్ట్లో కొన్నా బ్యాగ్ 600. ప్రియారిటీ 600. చాలా లగేజ్ పడ్డది తెలుసు దాంట్లో నా షూస్ కూడా వేస్తా. మనం ఇప్పుడు వెళ్ళి తినేయాలన్నమాట. టైం వచ్చి 8:30 అవుతుంది. ఇంకా ఇప్పుడు వెళ్ళి తినేస్తే 9:30 కల్లా మనం స్టార్ట్ అయిపోవచ్చు. మయోనీస్ హైలైట్ కదా ఇక్కడ. ఇది లేకపోతే తినలేము నిజంగా. ఉత్తి తినలేము కదా. మయోనీస్ కంపల్సరీ ఉండాలి. చిన్నప్పటి నుంచి మైనస్ తిన్నాడు పెద్ద. చిన్నప్పటి నుంచి నేను తందూరే తినలేదు. అప్పుడు పొగడాలు ఇంకేంది అయ్యే పొగడాలు. ఇది ప్లెయిన్ రోటీ మామ, ఇది వచ్చి ప్లెయిన్ కుల్చా. ఇదేంద్రా ఇది? చికెన్ చెట్టినాడు. బాగున్నాయి కదా చూడడానికి. ఒక పట్టు పట్టాలి ఇప్పుడు. ఎప్పటి నుంచో పడతానే ఉన్నావు కదరా అంటావు. పైన చూసా నువ్వులు ఏది ఇచ్చాడా? నువ్వులు ఇవన్నీ. అమ్మా తమ్ముడు రెడీయా? పోదాం. టైం అయిపోయింది పారా. నడువురా, హెయిర్ బాగానే ఉందిలే కానీ. అయ్యా తీసేయి. ఇప్పుడే బయలుదేరాం అనమాట. టైం వచ్చి 9:40 అవుతుంది. మాకు బస్సు వచ్చి 10:20కి అనమాట, చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి ఆటో పట్టుకొని మన బస్ పికప్ పాయింట్కి వెళ్ళాలి. ఒరే మైక్ పెట్టిన దానికోసమని ఏమైనా మాట్లాడరా. అరే ఇప్పుడు ఎక్కేసాం అనమాట. ఆటో కూడా నైట్ కదా, 150 అడిగాడు అనమాట. జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్కి 10 అవుతుంది. 20 మినిట్స్. బస్సు ఒక 10 మినిట్స్ లేట్గా చూపిస్తుంది అనమాట. చూద్దాం, వెయిట్ చేయాలి. దోమ చేత కుట్టించుకుంటా. ఇప్పుడు నిద్ర వస్తుంది. ఇక ఇప్పుడు ఏంద్రా నిద్ర వచ్చేది? బస్సులో పడుకుని నిద్రపోతా. లేట్ అయ్యా. ఏం చేసేది రాత్రి? వచ్చేసింది మా బస్సు. ఇదే అనమాట. బస్సులు ఎక్కడంటే భయం వేస్తుందా? అదే 11-12 అంటారా? ఇదే కదా పైన ఇంకా లాస్ట్ 11-12 సీటర్ మామ. పైన వచ్చి స్లీపర్ అనమాట. ఏదో సౌండ్ కదా, పగిలిపోతున్నా, మూసుకెళ్ళిపోయినా ఒకసారిగా. అదే అసలు ఏదో ఇప్పుడు కూర్చున్నప్పుడు నీకు అర్థమైందా? నాకు అర్థం కాదు. కూర్చున్నప్పుడు వైబ్రేషన్ చేసేటట్టుందా? అని సౌండ్. మామూలుగా పక్కన డీజిల్ పెడితే బేస్ సెట్ వస్తారు. ఏరా మరీ ఎక్కువ అయిపోయింది. ఒరేనా చెవులు మూసుకెళ్ళిపోయినా సడన్గా కూర్చోగానే పెట్టింది. ఇప్పుడు ఇటు అంటే ఓపెన్ అయ్యాయి. అవునాయి, నేను అనుకోవాలి. ఎరా బాగానే ఉందా బస్సు? ఏసీ ఆన్ ఉంది. ఇంటర్సిటీ హెవీ కదా అసలు. ఇంటర్సిటీ బాగుంది. ఇక్కడ లైట్లు పని చేస్తారా హరి? లేదురా పని చేయట్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా హ్యామర్ ఇచ్చారు, మెయిన్ సేఫ్. సో మామ ఇప్పుడే ఎక్కేసాం అనమాట బస్సు. టైం వచ్చి 10:30 అవుతుంది. ఇప్పుడు వదిలిందిరా కదా. ఎంత డిఫరెన్స్ అదే ఇప్పుడు చెవు వదిలింది. చెవు అంతలా సౌండ్ ఆగింది. కాదు సౌండ్ ఆగింది. అదే
సో వెంటనే మీకు చూపించేస్తాను బస్సు ఎలా ఉంది ఏంది కథ అని, మీతో పాటు నేను చూసేస్తాను. ఫస్ట్ అయితే ఒక ర్యాక్ ఇచ్చారు మామ బ్యాగ్ పెట్టుకోవడానికి, అండ్ ఆల్సో 2 వాటర్ హోల్డర్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా హ్యామర్ ఉందన్నమాట. సో సేఫ్ ఏం భయపడలేదు. అండ్ ఇక్కడ ఏసీ వెంట ఉంది ఒకటి, ఇది ఆపలేమో, గాలి వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా. ఈ కింద 2 ఉన్నాయి, ఇది ఆపుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఉందన్నమాట, ఈ 2 ఆపుకోవచ్చు. ఇంకా బీ టైప్ అంటారా, యూఎస్బి-సి పిన్ కదా, అది కూడా ఉందన్నమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ 2 మొబైల్ హోల్డర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఒక పిల్లో ఇచ్చాడు మంచిగా, మేలు ఇచ్చాడు. అదే దీని ఏంటంటే ఇది ఒక్క అడ్వాంటేజ్, అదే పిల్లో ఇచ్చాడు. బస్సు మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది, కాకపోతే 1 year ఓల్డ్ బస్సు అంట. ఇంజన్ కూడా ఓవర్ సౌండ్ వస్తూ ఉంది అనమాట. ప్రస్తుతానికి అయితే జర్నీ నడుస్తుంది అనమాట. మధ్యలో బస్సు ఏమన్నా ఆపితే తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. అప్పటి వరకు నేను లాస్ట్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. సో చలో వీడియో తర్వాత కంటిన్యూ చేస్తాను. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచామన్నమాట. టైం వచ్చి 5:30గా వస్తుంది. ఆల్మోస్ట్ కోయంబత్తూర్లో ఎంటర్ కూడా అయిపోయింది. ఇంకా ఒక 10 నిమిషాల్లో దిగేస్తాం అనమాట. మా బాగా నిద్రపోయా. ఇప్పుడు దిగా మా వదిలేసి వెళ్ళిపోయింది బస్సు మంది, SBLT. పర్లేదు బాగానే ఉండింది. అప్పుడు ఇంకో బస్సు వచ్చింది, ఏం తిరిగితే సన్లైన్ ట్రావెల్స్ అంట. కరెక్ట్గా టైం వచ్చి 6 అవుతుంది మామ. కరెక్ట్ దిగేసాం అనమాట. ఒక 10 minutes అటు ఇటుగా ట్యాక్సీ బుక్ చేసాము. ఆల్మోస్ట్ వస్తాం 1 minute. ఇక్కడి నుంచి దగ్గర ఒక 2-3 kilometers అనమాట ట్యాక్సీ బుక్ చేసాం. 20 rupees ఎలా తీసుకోం. ఇంకా స్టార్ట్ చేయలేదు ఇదే. రైట్లో వెళ్ళిపోయారు. రైట్లో కొంచెం క్లీన్ చేసుకున్నారా పడుకునే ముందు. మామ ఇప్పుడే వచ్చాం అనమాట రూమ్కి. గందరగోళంగా ఉంది అసలుకి, చూశారు కదా. సో ఇప్పుడు కొంచెం క్లీన్ చేసుకొని ఆ తర్వాత పడుకోవాలి. నాకైతే నిద్ర ఫుల్ అవ్వలేదు అనమాట, పూర్తి అవ్వలేదు. midnightకి నాకు మెలకు వచ్చేసిన ఒక 2:30 కల్లా. మామేమో ఫుల్ నిద్రలో ఉన్నాడు. సో కొంచెం క్లీన్ చేసుకొని ఆ తర్వాత వీడియో ఎండ్ చేద్దాం. ఇప్పుడు లైట్గా అలా క్లీన్ చేసుకున్నాం మామ, చిమ్ముకొని చెత్త అంతా ఒక పక్కన పెట్టేసాం అనమాట. చూడండి ఎంత చెత్త వచ్చింది. సో అదనమాట మామ ఈ రోజు మందులో బస్ జర్నీ అయితే బాగానే జరిగింది, పర్లేదు. అండ్ మెయిన్ వచ్చి ఆ సౌండ్ నాకు ఇప్పుడు కూడా గూ అంటా ఉందన్నమాట. సో ఇంతటితో ఈ వీడియో నేను చేస్తున్నాను మామ. నెక్స్ట్ ఇంకో వీడియో స్టార్ట్ చేయాలి. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా, బాయ్.